లక్ష్మీరాజు మరి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మేము అయినప్పుడు ఇంకా కార్యక్రమం పోవాల్సింది కాబట్టి మరి వారు నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ముఖ్యంగా ఆటల పోటీల్లో మన విద్యార్థులు ఎవరైతే వస్తా ఉన్నారో వారికి పూర్తి సహాయ సహకారం మనకు ఉంటాయి. మరి ముఖ్యంగా మీకు జరుగుతున్న అన్యాయ అక్రమాల్ని అడగడానికి ఎందుకంటే మా పుస్తకాలతో నేర్చుకున్నదంటే ఒక పట్టుదల, ఒక క్రమశిక్షణ. ఏ పర్యటిస్తున్నామో వారి యొక్క నమ్మకాన్ని చేయకుండా వారికి చెడ్డపై రాకుండా తీసుకురావాలి పట్టుదలతో ఉత్సాహంతో ఇలా మేము యోజన కాంగ్రెస్ కానివ్వండి, మీ పథకం రామాంజలి యోజన సంఘం కానివ్వండి, ఒక పట్టుదల కార్యక్రమాలు తీసుకుపోయి మన గ్రామానికి తీసుకొస్తున్నాం. ఇంకా తీసుకోవడానికి పెద్దల యొక్క సహకారాలు, వారి యొక్క సూచన మార్గాలు కూడా మనకు పెరిగే యువత కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదే రీతిలో కూడా వారి యొక్క స్థలం తీసుకుపోయి రేపు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే బాగుంటుంది చెప్పేసి మరి వారి యొక్క స్థలాన్ని పూజ తప్పకుండా పాటించుకుంటూ మరి మన గ్రామానికి కానీ ఎక్కడైతే మరి కొన్ని సంఘ విద్యార్థులు మన చెప్తున్నారో వారి యొక్క సూచన ప్రకారంగా వారిని హరికట్టి మన తప్పులుంటే ఆటోమేటిక్ గా మనకు చేరుస్తాం. కాబట్టి లక్ష్మి గారికి చెప్తున్నాను, మరి ఎవరో అని చెప్పేసి మనకు కాదు, ఉప్పు కప్పూరం ఒక్క పోలికలు ఉన్నా కానీ చూడ ఎవరెవరు చెప్తారు. కాబట్టి అదే రీతిలో వారి యొక్క పాత్ర వాడుకుంటున్నది మారుతుంది. కాబట్టి మీ యొక్క కృషికి మా తప్పకుండా మా సహకారాలతో ఎదుర్కొంటుందని చెప్పేసి మరి మీకు మనం చేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా మనకు పండుగలతో ముందుకు పోవాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం అనిపిస్తుంది. మీ అందరికీ విద్యా కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు. వ్యక్తులు కానీ సమాజం కానీ క్రమశిక్షణతో ఎప్పుడైతే నడుస్తూ ఉంటుంది, క్రమశిక్షణ వార్షికోత్సవ సందర్భంగా ఈ స్థాయికి ఈ పాఠశాల అభివృద్ధి చేసేందుకు గాను నేను మొట్టమొదటిసారిగా స్కూల్ వ్యవస్థాపకురాలు లక్ష్మి గారిని అభినందిస్తూ ఈ చిన్నారి బాలులను ఆశీర్వదిస్తున్నాను. మరి ఇంకా చక్కటి విద్యాభ్యాసం చేసి ముందుకు సాగాలని కోరుతున్నాను. దానికి తల్లిదండ్రులు, గ్రామ ప్రముఖులు కూడా వారికి సహకరించాలని కోరుతున్నాను. లక్ష్మి గారు ఆమె వార్షిక నివేదికలో మాట్లాడుతూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మా పాఠశాలలు నేను అనుకుంటున్నాను కేవలం మాకే ఉంది ఆ బాధ అనుకుంటున్నాను, కానీ రాజకీయ నాయకులు అనుకుంటున్నా ఆమె మాకంటే ఎక్కువ బాగున్నారు. కారణం ఏమిటంటే సమాజంలో ఆ విధంగా కాంపిటీషన్ తయారైపోయాయి, పోటీ తయారైపోయాయి.